హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా అండి? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను సగ్గుబియ్యం అప్పడాలు చేస్తున్నానండి. దానికోసం నేను ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడుక్కొని 2 కప్పులు వాటర్ పోసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకుంటున్నానండి. ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నానో అదే కప్పుతోనే 2 కప్పులు వాటర్ తీసుకొని నానబెట్టానండి. ఓవర్ నైట్ చక్కగా నానిపోయిందండి. సగ్గుబియ్యం డబుల్ క్వాంటిటీలోకి వచ్చింది. ఈ సగ్గుబియ్యం ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే అంత సాఫ్ట్గా అవుతుందండి, బేగా కుక్ అయిపోతుంది కూడా. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి ప్యాన్ పెట్టుకున్నానండి. ఇందులోకి నేను 5 కప్పులు వాటర్ పోసుకుంటున్నానండి. ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నానో అదే కప్పుతో ఒక 5 కప్పులు వాటర్ తీసుకుంటున్నానండి. ఈ మొత్తం అప్పడాలు చేయడానికి నేను 7 కప్పులు వాటర్ ఉపయోగించానండి. 2 కప్పులు సగ్గుబియ్యం నానబెట్టడానికి, మిగిలిన 5 కప్పులు సగ్గుబియ్యంని ఉడకబెట్టుకోవడానికి వాడుతున్నానండి. ఈ సగ్గుబియ్యంని ఈ వాటర్ని కాసేపు మరిగించాలండి. ఈ వాటర్ మరిగేలోపు నేను 4 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం ముక్క, 1 స్పూను జీలకర్ర తీసుకొని కచ్చాబచ్చాగా మిక్సీ పట్టించుకుంటున్నానండి. ఈ వేడి చేసుకుంటున్న వాటర్లోని 1/2 టీ స్పూను ఉప్పు వేసుకుంటున్నానండి. అప్పడాల్లో ఎక్కువ ఉప్పు పట్టదండి, 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. అప్పడాల్లో ఉప్పు ఎక్కువైనా తినలేము కదండి, తినడానికి అంతగా బాగోదు. వాటర్ బాగా మరుగుతుందండి. ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకుంటున్నాను. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సగ్గుబియ్యంని ఉడకబెట్టుకోవాలండి. ఈ సగ్గుబియ్యం ఉడికి వాటర్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. సగ్గుబియ్యం వాటర్ కన్సిస్టెన్సీలోకి వస్తుందండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను 3 టేబుల్ స్పూన్స్ ఉప్మా రవ్వ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకుంటున్నాను. ఉప్మా రవ్వను కూడా చక్కగా ఉడకబెట్టుకోవాలండి సగ్గుబియ్యంతో పాటు. ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదండి పచ్చిమిరపకాయలు, అవిని వాటిని వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకున్నానండి. ఈ మిశ్రమం చల్లారడానికి నాకు కనీసం గంట టైం అయినా పట్టింది. పూర్తిగా చల్లారిన తర్వాత అప్పడాలు వేసుకోవాలండి. ఇలాగ నేను ప్లాస్టిక్ కవర్ మీద అప్పడాలు వేసుకుంటున్నానండి. ప్లాస్టిక్ కవర్ మీద వేసుకోవడం వల్ల చాలా సింపుల్గా ఊడొచ్చేస్తాయి. కాటన్ క్లాత్ మీద అనుకోండి కొంచెం కష్టం ఊడి రావడానికి అప్పడాలు. ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా అప్పడానికి మధ్య గ్యాప్ ఇస్తూ అప్పడాలని పెట్టుకోవాలండి. ఈ విధంగా అప్పడాలన్నీ పెట్టుకున్నానండి. నాకు 2 రోజులు టైం మాత్రమే పట్టిందండి. అందులోనే అప్పడాలన్నీ ఎండిపోవడానికి. ఎక్కడైనా పచ్చిగా ఉన్నాయో లేవా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి. 2 వైపులా చక్కగా ఎండిపోయాయండి అప్పడాలు. ఇప్పుడు వీటిని ఒక పళ్ళెంలోకి వేసుకుంటున్నాను. ఇలా నేను చేస్తుంటే మా పాప కూడా నేను చేస్తానని చెప్పేసి వచ్చి నాకు సాయం చేస్తుందండి. ఎందుకు వద్దులే నేనే చేసుకుంటానంటే నేను చేస్తాను మమ్మీ అని చెప్పి వచ్చి చేస్తుంది. ఈ విధంగా 2 వైపులా ఎండిపోయిన అప్పడాలని ఒక పళ్ళెంలోకి వేసుకుంటున్నానండి.
నేను చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ సగ్గుబియ్యం అప్పడాలని మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు ఈ అప్పడాలని ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తానండి ఎలా వేగాయో. అప్పడాలు చూడండి చాలా చక్కగా వేగినాయి కదండి, తెల్లగా చాలా బాగున్నాయి కదా చూడ్డానికి. చాలా క్రిస్పీగా కూడా వచ్చాయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.